హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మంజూస్ హాస్టవల్. ఈరోజు నేను మీకు సింహరాశి వాళ్ళకి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండే వాళ్ళకి లవ్ రీడింగ్ చేయబోతున్నాను. మీ పార్ట్నర్ మీకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే ఎలా ఫీల్ అవుతున్నారు, తన సబ్కాన్షియస్ మైండ్లో మీ గురించి ఏమనుకుంటున్నారు, తన జీవితంలో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందా లేదా, మీ పార్ట్నర్ మీ దగ్గరకు వస్తారా లేకపోతే మూవ్ ఆన్ అయిపోయారా, ఇప్పుడు చూద్దాం. మీరందరూ ఆరోగ్యంగా, ఆనందంగా, పాజిటివ్ థింకింగ్తో ఉన్నారని ఆశిస్తున్నాను. అండ్ ఇప్పుడు రీడింగ్కి వెళ్తాం. మీ పార్ట్నర్ ఫీలింగ్స్ చూస్తాం. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. అండ్ చెయ్యని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ఛానల్ గ్రో అయ్యేదానికి నాకు హెల్ప్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ ఛానల్ లింక్స్ షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు సింహరాశి వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు, మీ పార్ట్నర్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, మీ పార్ట్నర్ ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండాలనుకుంటా ఉన్నారు, తనకు ఒక క్లారిటీ కావాలనుకుంటున్నారు. అంటే మీరు మీ పార్ట్నర్ లైఫ్లోకి వస్తే తనని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటా ఉన్నారు, మీ దగ్గర నుంచి ఒక క్లారిటీ ఎదురు చూస్తూ ఉన్నారు మీ పార్ట్నర్. ఓకే, మీ గురించి మీ పార్ట్నర్ ఏమనుకుంటా ఉన్నారు, ఇక్కడ పెడతాను. మీరేమనుకుంటున్నారు మీ పార్ట్నర్ గురించి, మ్యూచువల్ ఫీలింగ్స్. ఓకే, మీరేమనుకుంటున్నారంటే మీరు మీ పార్ట్నర్ని మ్యారేజ్ చేసుకొని లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలని అనుకుంటా ఉన్నారు. అండ్ కొంచెం ఎల్డర్స్ నుంచి అడ్వైస్ తీసుకుంటా ఉన్నారు. మీ పార్ట్నరే మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకుంటున్నారు. తను మీ జీవితంలోకి వస్తే మీ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది అనుకుంటున్నారు. మీ పార్ట్నర్ని మీరు అన్కండిషనల్గా లవ్ చేస్తూ ఉన్నారు. ఓకే, మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటా ఉన్నారు, మీ పార్ట్నర్ మీ దగ్గరికి ఫాస్ట్గా రావాలనుకుంటా ఉన్నారు. అండ్ మీరెక్కడ తన లైఫ్లోంచి మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయారేమో అని భయపడతా ఉన్నారు. మీ గురించి కలలుగంటా ఉన్నారు. తన ప్రేమని మీకు ఇవ్వాలనుకుంటున్నారు. ఇద్దరి మనసులో ప్రేమ ఉంది, మాట్లాడుకునేదానికి ఏమప్పుడు. మీరిద్దరూ ఒకరి ప్రెజెన్స్ ఒకరి స్ట్రెంగ్త్ ఫీల్ అవుతూ ఉన్నారు. ఇద్దరు ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటా ఉన్నారు. ఓకే, ఇప్పుడు క్లారిఫికేషన్ కార్డ్స్. మీ పార్ట్నర్కి ఏదో సమస్యలు ఉన్నాయి, ఏదో రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి తన లైఫ్లో. అది వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ కావచ్చు, ఫైనాన్షియల్ ఇష్యూస్ కావచ్చు, లేదా హెల్త్ ప్రాబ్లమ్స్ కావచ్చు. ఏదో ఒక ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉన్నారు మీ పర్సన్. అందుకే మీతో మాట్లాడటం లేదు, కానీ మిమ్మల్ని దూరం నుంచి అడ్మైర్ చేస్తూ ఉన్నారు. మిమ్మల్ని ఒక స్టార్ లాగా చూస్తూ ఉన్నారు. మీతో ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటా ఉన్నారు. మీ పర్సన్ కొంచెం ప్లే బాయ్ టైప్లో ఉన్నారు. కావాలనే మైండ్ గేమ్స్ ఆడుతూ మిమ్మల్ని ఏడిపిస్తున్నారు. అండ్ వరల్డ్ కార్డ్, మీరే తన ప్రపంచం అనుకుంటున్నారు. మీతో న్యూ బిగినింగ్ కావాలనుకుంటున్నారు మీ పర్సన్. మీరు కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. తను ఏ నిర్ణయం తీసుకుంటున్నారు, తన మానసిక స్థితి ఏందో మీకు తెలియక మీరు కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు, హెల్ప్లెస్ కండిషన్లో ఉన్నారు. ఎవరైనా మాకు హెల్ప్ చేస్తే బాగుండు అని మీరు అనుకుంటా ఉన్నారు. ఈ బంధం ఎండ్ అయిపోయిందేమో అని అనుకుంటా ఉన్నారు, కానీ కొంచెం ఆశ ఉంది మీకు. డెత్ కార్డ్ వచ్చింది. ఈ బంధం ఎండ్ అయిపోయింది అనుకుంటా ఉన్నారు, కానీ ఈ బంధం రీబర్త్ అవుతుంది. రెండు విషయాల మధ్య జగిలవుతూ ఉన్నారు మీరు. వస్తారా రారా, మనం వెయిట్ చేయాలా, మూవ్ ఆన్ కావాలా, అలా అనుకుంటా ఉన్నారు. మీ పార్ట్నర్ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందా లేదా, లేదు. తన మనీ మీదే ఫోకస్ చేస్తున్నారు. ఫుల్గా తన కాన్సన్ట్రేషన్ అంతా మనీ మీదే ఉంది. ఓకే, మీ పార్ట్నర్ ప్రెజెంట్ మూమెంట్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా, హార్ట్ బ్రేక్ అయింది, తనకి వూండెడ్ హార్ట్ ఉంది. ఏదో ఒక విషయంగా తను చాలా బాధపడుతున్నారు. మేబీ ఈ ప్రాబ్లమ్స్ వల్ల అయ్యి ఉండొచ్చు. తన లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ వల్ల తను చాలా బాధపడుతున్నారు. మేబీ ఎవరైనా నమ్మక ద్రోహం చేసి ఉండొచ్చు, అది వర్క్ ప్లేస్లో అయి ఉండొచ్చు. తన మనసులో చెప్పేదానికి భయపడతా ఉన్నారు మీ పార్ట్నర్. మీకు చెప్పేదానికి వెయిట్ చేస్తూ ఉన్నారు కరెక్ట్ టైం కోసం. ఓకే, మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వస్తారా రారా, సింహరాశి వాళ్ళ పార్ట్నర్ వాళ్ళ లైఫ్లోకి వస్తారు. తప్పకుండా వస్తారు. మీకు అన్ని కంఫర్ట్స్ ఇస్తారు. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారు. ఓకే, మీ పార్ట్నర్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్. మీ పార్ట్నర్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్. పాస్ట్లో క్లారిటీగా ఉండేది మీ పార్ట్నర్. ప్రజెంట్ ఎంపరర్ ఎనర్జీలో ఉన్నారు. తన ఎమోషన్ షేర్ చేయటం లేదు. ఇన్ ఫ్యూచర్ ట్రాప్ ఫీల్ అవుతున్నారు.
తనకేదో ఫైనాన్షియల్ లాస్ అయ్యింది, అందుకే బాధపడతా ఉన్నారు. ఓకే. మీ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. మీరు పాస్ట్‌లో జడ్జిమెంట్ చేశారు. ఈ పర్సనే నా లైఫ్ పార్ట్నర్ అని మీరు నిర్ణయం తీసుకున్నారు. ప్రెజెంట్ అబ్సెషన్‌లో ఉన్నారు. మీ పార్ట్నర్ గురించి 24/7 ఆలోచిస్తూ ఉన్నారు. ఫ్యూచర్‌లో మీ పర్సన్ దగ్గరికి వెళ్తారు. మీ పర్సన్‌ని కలుసుకోవాలని మీరు అనుకుంటా ఉన్నారు. ఓకే. మీ పర్సన్ ట్రాప్‌గా ఫీల్ అవుతున్నారు. తర్వాత ఏం చేస్తారు? స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి తనకి. ఓవర్గా థింక్ చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత మీ దగ్గరకు వచ్చేదానికి ఆలోచిస్తున్నారు. హీల్ కావాలి తనకి. మీరు వెయిట్ చేస్తారు. మీ పార్ట్నర్ మీ సోల్మేట్. తనని కలుసుకోవాలని మీరు అనుకుంటున్నారు. ఓకే. ఈ 1 వీక్లో మీ పార్ట్నర్ దగ్గర నుంచి మీ కాల్ ఆర్ మెసేజ్ వస్తుందా రాదా? నో. 8 ఆఫ్ కప్స్. ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు మీ పార్ట్నర్. అందుకే మీకు కాల్ చేయరు, ఏం మెసేజ్ చేయరు. కానీ న్యూ బిగినింగ్ చేస్తారు ఆఫ్టర్ 1 వీక్. తర్వాత రీడింగ్లో చూద్దాం. ఓకే. ఒరాకిల్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? సింహరాశి వాళ్ళకి ఒరాకిల్ ఎనర్జీస్. కమ్యూనిటీ రీయూనియన్ అవుతుంది. మీ ఇద్దరికి తప్పకుండా రీయూనియన్ అవుతుంది. అండ్ స్టార్మ్ వార్నింగ్, ఏదో ఒక తుఫాన్ లాంటిది మీ లైఫ్లో జరగబోతూ ఉంది. తర్వాత ఏం జరుగుతుంది? హ్యాపీ ఫ్యామిలీ. అంతే కదా, ఒకటి జరగాలంటే కొంచెం మనం ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాలి. అప్పుడే మనం కోరుకున్నది మనకి లభిస్తుంది. అలాంటిది ఏదో మీ లైఫ్లో జరగబోతుంది. ఫస్ట్ మీ ఫ్రెండ్స్తో మీరు చర్చిస్తారు. మీ పార్ట్నర్తో మీకు రీయూనియన్ అవుతుంది. ఆ తర్వాత వాళ్ళ ఫ్యామిలీలో ఇష్యూస్ రావచ్చు, లేదా మీ ఫ్యామిలీలో ఇష్యూస్ రావచ్చు. ఒక ఆర్గ్యుమెంట్స్ అయితే వస్తాయి. ఆ తర్వాత మీకు మ్యారేజ్ అవుతుంది. ఓకే. ఓకే. ఇప్పుడు లవ్ ఒరాకిల్స్లో మీకు ఏం మెసేజ్, మీ లవ్ లైఫ్ ఎలాంటిదో చూస్తాం. కమిట్మెంట్, మీ పార్ట్నర్ మీకు కమిట్మెంట్ ఇస్తారు. డేటింగ్, మీతో డేటింగ్ చేస్తారు. ద డివైన్ ఫెమినైన్, మిమ్మల్ని ఒక డివైన్ ఫెమినైన్గా చూస్తూ ఉన్నారు మీ పర్సన్. స్పిరిచువల్ మెచ్యూరిటీ, మీరిద్దరు కలిసి జీవిస్తే మీ ఇద్దరికి స్పిరిచువల్ మెచ్యూరిటీ అంటే ఈ స్పిరిచువల్ జర్నీలో బాగా ఎక్కువగా నాలెడ్జ్ గెయిన్ చేస్తారు మీరిద్దరు ట్రావెల్ చేశారంటే. ఓకే. ఏంజల్స్ ఏం మెసేజ్ ఇస్తున్నారు సింహరాశి వాళ్ళకి? అబాండెన్స్, మీకు అన్నీ అబాండెన్స్గా లభిస్తాయి. అండ్ మీకు హెల్ప్ చేసేదానికి యూనివర్స్ కొందరిని సెండ్ చేస్తూ ఉంది. కాంప్రమైజ్ అయిపోండి. అండ్ మీ లైఫ్లో రొమాన్స్ వస్తుంది. ఇది యూనివర్స్ మీకు చెప్తా ఉంది. ఓకే. మీ పార్ట్నర్తో మీరు కాంప్రమైజ్ అయిపోండి. మీ లైఫ్లో అబాండెన్స్గా అన్నీ వస్తాయి, సమృద్ధిగా. మీకు హెల్ప్ చేసేదానికి కొందరు వస్తున్నారు మీ లైఫ్లోకి. అండ్ మీ లైఫ్లోకి రొమాన్స్ వస్తుందని ఏంజల్స్ చెప్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ లియో పీపుల్. మీ పార్ట్నర్ వచ్చి ఏదో కొంచెం లాస్ అయ్యి ఉన్నారు, ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు. తనకి హెల్త్ ఇష్యూసో, ఫైనాన్షియల్ ఇష్యూసో, లేకపోతే ఫ్యామిలీ ఇష్యూసో ఉన్నాయి. అందుకని ఈ వీక్ అయితే మీ పార్ట్నర్ దగ్గర నుంచి మీకు కాల్, మెసేజ్ రాదు. కానీ ఫ్యూచర్లో మిమ్మల్ని కలిసేదానికి ప్రయత్నం చేస్తారు. మీ పార్ట్నర్ మనసులో మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు, మీరంటే ఇష్టపడతా ఉన్నారు. ఓకే. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. దిస్ ద రీడింగ్ ఫర్ లియో పీపుల్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఇస్ జనరల్ రీడింగ్. అండ్ మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.